హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సినటువంటి వీడియో. 2017లో మన మోడీ సర్కారు జిఎస్టీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ జిఎస్టీ 2025లో పేరు మార్చుకొని జిఎస్టీ 2.0గా మన నిర్మలా సీతారామన్ గారు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అది అఫీషియల్గా సెప్టెంబర్ 22, 2025న మనకి అమల్లోకి అయితే రాబోతుంది. చూడబోతే ఈ మధ్య మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మీమ్స్ ఎక్కువ చూస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు. లేకపోతే ఏంది, ఇన్ని సంవత్సరాలుగా మనకి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు మన ఫైనాన్స్ మినిస్టర్ తిట్టుకున్నటువంటి వాడు ఉన్నాడు. అట్లాంటిది చూస్తే ఈ హేట్ రేట్ని ఎలాగైనా పోగొట్టేసుకుందాం అన్న ఒక విధిలో రీసెంట్గా చూసుకుంటే మనకి ఎవరైతే 12 lakhs బిలో ఏం చేస్తున్నారో వాళ్ళు ఎవరు అసలు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని పెద్ద షాక్. తర్వాత ఇప్పుడు జిఎస్టీ 2.0లో మనకు కొత్త స్కీమ్స్, స్లాబ్స్ మొత్తం ఇంతకుముందు జిఎస్టీ 1లో ఎన్ని ఉండేది తెలుసా? 5, 12, 18, 28, తర్వాత వచ్చేసి 28 సీరియస్ ట్యాక్సెస్ అనేసి అవి ఉండేటివి అనమాట. ఇప్పుడు 5, 18, 40 మూడే, ఇంక 12, 28 ఏం లేవు, 3 ట్యాక్స్లే. మనమైతే సెక్టర్ వైజ్గా వెళ్దాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంట్రెస్ట్ ఉంటేనే చివరి వరకు చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేయచ్చు. ఇన్ కేస్ మీరు ఎంతవరకు వచ్చారంటే నా వీడియో మీకు ఎంత కొంత నచ్చింది అనుకుంటున్నా. మీరు నా ఫ్యామిలీలో చేరాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కారంటే మనం తప్పకుండా ఫ్యామిలీ అయిపోవచ్చు. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా ముందు సెక్టర్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ సెక్టర్, అంటే ఫాస్ట్ మూవింగ్ గ్రోసరీ సెక్టర్స్ అనమాట. ఇందులో మనకి నిత్యావసర వస్తువులు ఉంటాయి. ప్రీవియస్లీ మనకి 12% జిఎస్టీ ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ప్రోడక్ట్ అనుకో, మనం 112 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు వచ్చేది. అదే ఇప్పుడు కొత్తగా జిఎస్టీ 2.0 ఎలా అంటే 5% అనమాట. ఇందులో అంటే ఇప్పుడు 100 రూపాయలు వస్తుంది, మనం 105 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే మనకు అది అవైలబుల్ అవుతుంది. నిత్యావసర వస్తువులు ఎట్లా అంటే మనకు లైక్ టూత్ పేస్ట్లు కావచ్చు, అండ్ పాలు, అండ్ ఇవి ఉంటాయి కదా, ఏమంటే జాము. సో అవి లైక్ అది ఎఫ్ఎంసీజీ సెక్టర్. అండ్ ఇంకోటి సెకండ్ సెక్టర్ వచ్చేసి ఇన్సూరెన్స్ సెక్టర్. నాకు ఇందులో చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే అంటే ఇన్సూరెన్స్ సెక్టర్ ప్రీవియస్లీ మనకి ఇన్సూరెన్స్ సెక్టర్ ఎలా అంటే మనకి 12% జిఎస్టీ ఇన్సూరెన్స్ కట్టాల్సి వచ్చేది. అంటే టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అవి ఉంటాయి కదా, ప్రతి దానికి 12% జిఎస్టీ కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జిఎస్టీ 2.0లో ఇన్సూరెన్స్ సెక్టర్ మీద అసలు 0% జిఎస్టీ. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 CR వచ్చిందంటే ఆ 1 CRలో 12% జిఎస్టీ కట్టేది. అంటే 12% జిఎస్టీ కట్టిన తర్వాత మనకి రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. సో ఈ జిఎస్టీ ఈ 12% కట్టు కాకుండా, అంటే 12% అంటే 12 lakhs అనుకోవచ్చు. సో ఈ 12 lakhs కట్టు కాకుండా ఈ 1 CR మన దగ్గరికి వచ్చేలాగా చూస్తున్నారు. సో ఇది చాలా మంచి విషయం. ఇది సెకండ్ సెక్టర్. మూడో సెక్టర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ డ్యూరబిలిటీ కన్జ్యూమర్స్ అనమాట. ఇందులో మనకి టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఫ్యాన్లు ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్స్, ఎయిర్ ఫ్రైయర్లు, ఎన్నిటికీ ఓల్డ్గా జిఎస్టీ 1లో 28% జిఎస్టీ ఉండేది. అంటే ఇప్పుడు 100 రూపాయలు ప్రోడక్ట్ని మనం 120 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జిఎస్టీ 2.0లో అంత పెట్టవల్లే ప్రతి దానికి 18% తగ్గించేసారు, మనకి కుదించేశారు. ఇప్పుడు 18% అంటే 100 రూపాయల దానికి 118 రూపాయలు పెడితే సరిపోద్ది. అంటే ఇప్పుడు ఎంత మనకి 10 రూపాయలు తగ్గినట్టు. దీనివల్ల ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏవైతే ఈ ఏసీలు కొనుక్కున్న కళ ఉంటుంది చాలా మందికి, స్టిల్ మా ఇంట్లో కూడా ఏసీ లేదు. సో మాలాంటి వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు ఆ రేట్ తగ్గడం వల్ల కొంచెం ధైర్యం చేసి తగ్గింది కదా అనేసి కొంటారు. కొన్నప్పుడు ఏమవుతుందంటే స్టాక్ అయిపోద్ది. స్టాక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఏమవుతుంది, కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. కంపెనీకి రెవెన్యూ జనరేట్ అయితే గవర్నమెంట్ డబ్బులు జనరేట్ అవుతుంది ట్యాక్స్ పరంగా. అది సో అట్లా మంచి స్కీమ్ చేశారు దీనికి, ఎలక్ట్రానిక్స్ అండ్ కన్స్యూమర్ డ్యూరబిలిటీస్కి. అండ్ నాలుగోది వచ్చేసి మెయిన్ ఆటోమొబైల్స్. ఎక్కడ పడ్డది బ్యాండ్ అందరికీ. మెయిన్గా 2 వీలర్స్ గురించి మాట్లాడుకుందాం. 2 వీలర్స్ ఏవైతే 350cc అబవ్ ఉంటాయో వాటి గురించి కాదు, 350cc బిలో ఉంటాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు 2 వీలర్స్కి ఎంత ఉండేదంటే 28% ఉండేది జిఎస్టీ. కానీ ఇప్పుడు కొత్తగా జిఎస్టీ 2.0లో బైక్స్ 350cc బిలో ఉన్న వాటికి 18% చేశారు. అంటే తగ్గించారు. అంటే 10 రూపాయలు తగ్గించినట్టే, ఎంత 100 మీద ఇందా చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం అయితే. కానీ ఏవైతే 350cc అబవ్ ఉన్నాయో, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ 350, హంటర్ 350, తర్వాత స్క్రామ్ 11, స్క్రామ్ 411, డామినర్ 400, ఇవన్నీ ఉంటాయి కదా 350cc అబవ్ ఉన్న వాటికి 40%. అంటే ఇది ఒక లగ్జరీ ఐటమ్ కింద వస్తుందంట. 40% సార్, చూసుకోవచ్చు కదా సార్, బైకర్స్ సార్ మేము. సో 40% జిఎస్టీ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి కార్స్ మీద
ఏ కార్ అయితే మనకి 1200 cc అబవ్ ఉంటుందో వాటి మీద జిఎస్టీ డైరెక్ట్గా 40% వేసేసారు. అండ్ లెంత్ 400 mm కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇఫ్ ఆ కార్ అనేది 400 meters కంటే ఎక్కువ ఉండిందంటే సో అది కూడా మనకి లగ్జరీ కింద పరిగణలోకి వస్తుంది. సో దానికి కూడా 40% డైరెక్ట్ ట్యాక్స్. ఏవైతే 1200 cc కంటే బిలో ఉంటుందో అదేవిధంగా ఈ 400 meters కంటే తక్కువ ఉంటుందో వాటికి మటుకు మళ్ళీ 18% తగ్గించేశారు. సో ఇది కొద్దిగా ఇదిగా కొంచెం హైలో కొనుక్కోవాలి అనుకున్న వాడికైతే బొక్కే, లేదు ఏదో ఒకటి మన దగ్గర ఒక కార్ కావాలి లేదా ఒక బైక్ కావాలి అనుకున్న వాడికైతే మంచి ఉపయోగపడే స్లాబ్. ఇది కూడా 5వ సెక్టర్ వచ్చేసి హోటల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అనమాట. సో యాక్చువల్లీ ఇంతకుముందు మనకి ఎట్లా అంటే ఏవైతే రూమ్స్ ఉంటాయి కదా 5 star హోటల్స్లో విచ్ ఈస్ బిలాంగ్స్ టు మోర్ దెన్ ఎక్స్పెన్సివ్ రూమ్స్ ఉంటాయి కదా 7,500 అంతకంటే ఎబో ఉంటాయి కదా, వాటి మీద మనకి 12% జిఎస్టీ ఉండేది. సో ఇప్పుడు దాన్ని తగ్గించి 5% చేశారు. అదేవిధంగా మనకి 5 star హోటల్లో ఫుడ్ ఉంటుంది కదా, దాని మీద కూడా ఇంతకుముందు 12% జిఎస్టీ ఉండేది, కానీ ఇప్పుడు జిఎస్టీ 2.0లో 5% చేశారు. అండ్ మూవీ టికెట్స్ కూడా మెయిన్, అది కూడా ఇప్పుడు 5% జిఎస్టీకి అయితే తగ్గించేశారు. మనకి ఫ్యూచర్లో మూవీస్ కూడా తక్కువ, మూవీ టికెట్స్ ప్రైస్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఎంటర్టైన్మెంట్కి వస్తే ఉంటాయి కదా, ఏంటిది గ్యామ్లింగ్, క్యాసినోస్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ రీసెంట్గా ఇవైతే బంద్ అయిపోయినాయి, ఇవి చాలా ఇప్పుడు. తర్వాత వచ్చేసి ఐపీఎల్ అది కూడా ఎంటర్టైన్మెంట్ కింద వస్తుందంట. సో ఈ మొత్తం వచ్చేసి మనకి 40% ట్యాక్స్ ల్యాబ్లోకి వస్తున్నాయి. ఇక మనకి ఇంకో మంచి అద్భుతమైన విషయం ఏంటంటే అంటే ఈ సిమెంట్ 28% నుంచి మనకి 18% జిఎస్టీకి అయితే తగ్గించేశారు. చాలా అంటే ఉపయోగపడే స్లాబ్ ఇది. లేకపోతే ఏంది సిమెంట్ రేట్లు ఏమో అంత ఉంటున్నాయి, ఇల్లు కట్టాలంటే లక్షలు అవుతున్నాయి, మళ్ళీ అంటే ఏడుంది వేస్తారు డబ్బులా. సో ఈ సిమెంట్ రేట్ కూడా తగ్గించేసారు. ఇక ఫైనల్గా 40% స్లాబ్ అంటే లగ్జరీ ఐటమ్స్ అంట. లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆటోమొబైల్స్, లైక్ 350 cc అబోవ్ ఉన్న బైక్స్, 400 mm ఉన్న లాంగ్ ఉన్న కార్స్, 1200 cc కంటే అబోవ్ ఉన్న కార్స్, రివాల్వర్స్, హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్లు, పాపం ఈ గుట్కా రైళ్ళు, ఈ తంబాకు ప్రియులు ఎటుపోతారో, ఈ గుట్కా, సిగరెట్లు, టొబాకో, ఈ కైనీలు, పాన్ మసాలా అన్నీ 40% వచ్చేసాయి. సో విచ్ ఇస్ గుడ్ మూవ్ ఇది. ఈ ఆటోమొబైల్ సెక్టర్లో ఈ బైక్స్ ఒక్కటే కొంచెం ఒక 400 cc అబవ్ పెట్టుంటే బాగుండు అని నా అభిప్రాయం. మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏంటంటే 350 cc అనేది మినిమం ఒక బైక్ రైడర్కి, ఒక బైక్ ఎంతూసియాసిస్ట్కి, ఒక బైక్ లవర్కి మినిమం 350 cc అనేది పెద్ద ఇది కాదు. కానీ గవర్నమెంట్ మరి 350 cc అది అట్లా ఎయిర్ క్రాఫ్ట్తో పోల్చుకున్నారు, ఇంకా మనం ఏం చేయలేం. అండ్ ఇప్పుడు నా తంబాకు ప్రియులకి ఎటో దేవుడి దేవల్ల 40% పడ్డది. ఎంత పడ్డా మనం తగ్గేది లేదంటారు మన వాళ్ళు, జికేగానయ్యి. సో ఇంతటితో మన జిఎస్టీ 2.0 మేము ముందు పెట్టా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కింద ఏమైనా సజెషన్స్ ఇస్తారంటే కామెంట్ సెక్షన్ ఫ్రీగానే ఉంది, మీకు నచ్చిన సజెషన్ ఇవ్వచ్చు, నేను తీసుకుంటాను, మార్చుకుంటాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ జై హింద్.